గాంధీభవన్లో చెవ్వేంల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీలు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడి పోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన బాధ్యతలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని లేఖలో పేర్కొన్నారు. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు. హెచ్సీ కంచగచ్చిబౌలిలో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ చేస్తున్న విధ్వంసంపై ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మేడ్చలోని పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒకసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో మలక్పేట సహా పలుచోట్ల వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వచ్చే 3 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని సంవత్సరాలుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ సిపి, జాయింట్ సిపి ఆదేశాల మేరకు తార్నాక జంక్షన్ సిగ్నల్ను ట్రాఫిక్ సిటీ పోలీసులు రీఓపెన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నట్లుగా నల్లకుంట ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ తెలిపారు. భాగ్యనగరంలో చిన్న వర్షం వచ్చిందంటే చాలు కాలనీలు, బస్తీలు ముంపునకు గురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు నగరం జలమయంగా మారుతుంది. మహానగరంలో వర్షం పడితే చాలు ఆ పూట జనం జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలిచి కాలువలను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలోపునే సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్న బల్దీ యంత్రాంగం వివిధ కారణాలతో ఆ పనులను పూర్తి చేయలేకపోతుంది. నగరంలో అంతర్గత డ్రైనేజ్ సమస్యలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. గ్రేటర్లో నాలాల పూడికతీత పనులు నామ్కే వాస్తేగా నిర్వహిస్తున్నారు. 3 ఏండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో చాలా నాలాల్లో చెత్త చెదారాలు పేరుకుపోయాయి. దీంతో మురుగు స్లోగా వెళ్తోంది. గతంలో వచ్చిన వరదలతో నాలాల పూడికతీత పనులు నిరంతరం చేస్తామని అధికారులు ప్రకటనలు చేసినా ఎక్కడా జరగడం లేదు. మరో 2 నెలల్లో రానున్న వర్షాకాలంలోపు నాలా, డ్రైన్ బాక్స్ల పూడికతీత పూర్తి కాకపోతే ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవని స్థానికులు మండిపడుతున్నారు. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాల్వాలుండగా మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైప్లైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి. ఈ నాలాల్లో 5 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా ఇది 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో ప్రతి ఎండాకాలంలో పూడిక తీతకు టెండర్లు పిలవడం, పనులు చేయడం చేస్తున్నారు. కానీ ఈసారి సమ్మర్ సగం అయిపోయినా టెండర్ల ప్రక్రియనే పూర్తవ్వలేదు. ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ల సమస్య. ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్ కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్ కి మధ్యలో సఖ్యత లేక 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు, రామరెడ్డి నగర్ ఉండొచ్చు, వాసినగర్ ఉండొచ్చు, ఇవి కిందికి ఉన్న ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువ వస్తా ఉంది. పైనుంచి వస్తున్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతా ఉన్నారు. 3 ఏండ్లుగా రెగ్యులర్ గా పనులు చేయకపోవడంతో పూడిక భారీగా పేరుకుపోయింది. వరద వస్తే వెళ్లేందుకు దారి కూడా లేదు. ఇక ఇండ్లలో నుంచి వచ్చిన డ్రైన్ వాటర్ కూడా సాఫీగా వెళ్లడం లేదు. ఏటా వీటి పూడిక తీత కోసం బల్దియా ఏటా 40 కోట్ల నుంచి 55 కోట్ల వరకు ఖర్చు
ఖర్చు చేస్తున్నామని చెప్తుండగా ఒక్క నాలా కూడా క్లీన్ గా కనిపించడం లేదు. ఏప్రిల్ వచ్చిన ఇప్పటికీ కొన్ని నాలా పూడికతీత పనుల టెండర్ అగ్రిమెంట్ జరగలేదు. ఇంకొన్ని పనుల అగ్రిమెంట్ పూర్తయినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. నాలాలన్నీ చెత్త, బురద, మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. నాలాల్లో పూడిక తీయకపోవడంతో డ్రైనేజీ నీరు కాలనీలు, బస్తీల్లోకి వస్తుంది. దీంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదంటున్నారు. సంవత్సరానికి ఒకసారి కూడా పూడిక తీయకపోవడంతోనే ఇలా అవుతుందని చెప్తున్నారు. రామంతపూర్, వెంకటరెడ్డి నగర్, రామరెడ్డి నగర్ వంటి బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఈ సమస్య మీద పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. జూన్ లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆలోపు నాలా పూడికతీత పనులు పూర్తవడం అసాధ్యమని అధికారులే భావిస్తున్నారు. ఒకే కాంట్రాక్టర్ 5 నుంచి 10 చోట్ల పూడికతీత పనులను కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీంతో ఒకేసారి అన్ని చోట్ల పనులు చేయకుండా ఒక దగ్గర పూర్తయిన తర్వాత మరో దగ్గర పనులు చేస్తారు. దీంతో టైం ఎక్కువగా పట్టే అవకాశాలున్నాయి. అలాగే నాలాల నుంచి తీసిన వ్యర్థాలు ఎండిన తర్వాత డంపింగ్ యార్డుకు తరలించాలి. కానీ ఎక్కడి వ్యర్థాలు అక్కడి వేస్తుండటంతో ఒకవేళ వర్షం వస్తే తిరిగి అవి నాలాల్లోకి చేరుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూడిక తీసి ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను, రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడవలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్ గా ఉందంట. అది తీసేసి అది మొత్తం క్లియర్ చేసి ట్యాంక్ లైన్ వేరే వేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏ అధికారులు రాలేదు. జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో టెండర్ ప్రక్రియలోనూ లేట్ అయ్యింది. ఈసారి టెండర్ దక్కించుకున్న సంస్థలు పాత బకాయిలు చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని చెప్తున్నాయి. వర్షాకాలం దగ్గర పడుతున్నా అధికారులు ఎలాంటి ప్లాన్ లేకుండా చేసే పనులు కూడా లేట్ చేస్తుండటంతో ఈసారి కూడా రెయినీ సీజన్లో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయం చేయాలని, గల్లీ గల్లీలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. ఈ నెల 20న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రాష్ట్రోత్సవాలు జరుగుతాయన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఆదర్శవంతమైన పాలన అందించారని చెప్పారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల 27న చలో వరంగల్ బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభ వాల్ పోస్టర్ను మాజీ మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారని, ఇప్పుడు మళ్లీ కేటీఆరే కావాలంటున్నారని మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, ఈ నెల 27న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ సభను విజయవంతం చేయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బయోగ్యాస్ ప్రాజెక్టుకి ఏర్పాటుకు జీపీఎస్ రెన్యూవబుల్స్ ఆర్యా సంస్థ ముందుకొచ్చింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రాజెక్టు వివరాలను సంస్థ ప్రతినిధి వివరించారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,000 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగమని వివరించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ జైన్ ఏఎఫ్ఏయు ఆర్ట్స్ కళాశాల నెహ్రూ ఆర్ట్స్ గ్యాలరీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో చిత్రకారుడు సుభని 70 ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ను ప్రదర్శించారు. కార్యక్రమంలో మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనున్నట్లుగా నిర్వాహకులు సుభని తెలిపారు. తర్వాత వేరే వేరే ప్లేసెస్ వెళ్ళి ఆన్ ద స్పాట్ అక్కడ కూర్చొని అవుట్లైన్ తీసుకుని తర్వాత ఫేర్ చేసింది. ఈవెన్ ఈ ఎగ్జిబిషన్ కోసం మ్యాక్సిమం ఒక 70 మాన్యుమెంట్స్ ఎన్లార్జ్ చేశాను మ్యాప్ దీని మీద
క్యాన్వాస్ దీని మీద ఈ 60 మాన్యుమెంట్స్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామడ హరికృష్ణ గారు ఒక బుక్గా తీసుకొస్తున్నారు. అది ఆ బుక్ ఒకటి ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు. హెరిటేజ్ డే సందర్భంగా ఇది 3 days ఈవెంట్ అన్నమాట. మన తెలంగాణలో ఉన్న మాన్యుమెంట్స్ అన్ని ఆన్ ద స్పాట్ లైవ్గా చేసిందనమాట. ఇవన్నీ యాక్చువల్గా 120 స్కెచెస్ గీశాను ఆంధ్ర డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, రామప్ప దగ్గర నుంచి, తర్వాత వేరే ప్లేసెస్ వెళ్ళి ఆన్ ద స్పాట్ అక్కడ కూర్చొని అవుట్లైన్ గీసుకుని తర్వాత ఫేర్ చేసింది. ఇవన్నీ ఎగ్జిబిషన్ కోసం మ్యాక్సిమం ఒక 70 మాన్యుమెంట్స్ ఎల్ఆర్ చేశాను మ్యాప్ దీని మీద, క్యాన్వాస్ దీని మీద. ఈ 60 మాన్యుమెంట్స్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామడ హరికృష్ణ గారు ఒక బుక్గా తీసుకొస్తున్నారు. అది ఆ బుక్ ఒకటి ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు. ఇండియాలో ఉంది. 20 స్టేట్స్ లోనూ ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో 6 lakh స్టూడెంట్స్ లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం. సో 6 lakh స్టూడెంట్స్, 640 బ్రాంచెస్ అక్రాస్ 20 స్టేట్స్. We have Dr. B.S. Rao Memorial State Championship. So ఇవాళ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ లో 64,000 స్టూడెంట్స్ బ్రాంచ్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే 80 బ్రాంచెస్ నుంచి దాంట్లో ఒక 110 స్టూడెంట్స్ per బ్రాంచ్ ని సెలెక్ట్ చేశామండి. 110 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి 8,800 స్టూడెంట్స్ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ జోన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి ఒక 800 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి ఇవాళ స్టేట్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో దిస్ ప్రెస్టీజియస్ ఈవెంట్. మీకు తెలియదు ఏముంది, ఇంత 600,000 స్టూడెంట్స్, 6 lakh స్టూడెంట్స్ ని 640 బ్రాంచెస్ ని కోఆర్డినేట్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. సో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఈ స్కేల్లో జరుగుతుందని, స్కూల్ లెవెల్లో ఈ స్కేల్లో జరుగుతుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్ గా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐఎమ్ విషింగ్ ద స్టూడెంట్స్ గుడ్ లక్. ఇవాళ ఈవెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మేయాపూర్ కల్వరి టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రోజంతా కొనసాగింది. ప్రత్యేక ప్రార్థనలు, ఉపన్యాసాలు, క్రీస్తు శ్రమలను గుర్తు చేసే ప్రత్యేక పాటలు, దృశ్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు మానవాళి కోసం చేస్తున్న త్యాగాన్ని వివరించారు. ఆయన బోధనలు ప్రేమ, దయ, క్షమాపణల ప్రాముఖ్యతను తెలియజేశాయి. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు క్రీస్తును స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, ప్రసాదం పంపిణీ చేశారు. వాలంటీర్లు భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ఆరాధనతో ఈ కార్యక్రమం ముగిసింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా కల్వరి టెంపుల్ భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా కల్వరి టెంపుల్లోని 4 సర్వీసెస్లు జరుగుతూ ఉన్నాయి. మొదట 6 గంటలకి సర్వీసు మరియు 9 గంటల సర్వీస్ అయిపోయింది. 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి సర్వీసెస్ ఉన్నాయి. ఈ గుడ్ ఫ్రైడే దినాన్న అనేక లక్షల మంది కల్వరి టెంపుల్ దర్శించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. గొప్ప సందేశాన్ని దైవజనులు సతీష్ కుమార్ సార్ గారు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చక్కని స్కిట్ ప్రదర్శించబడుతూ ఉంది. మరి ఇదే కాకుండా మరి ఆదివారం సన్ రైజ్ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని మరి 5 సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం 4 గంటలకు మరియు 6 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు కూడా సర్వీసెస్ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క సమయాల్లో ఏ సమయంలో మీరు ప్లాన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా కల్వరి టెంపుల్ని దర్శించి మరి మీరు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కల్వరి టెంపుల్ తరపున మీకు. ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చి చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ట్రైన్లో నుంచి పడిపోయినట్లుగా యువతి పోలీసుల ముందు ఒప్పుకుంది. ట్రైన్లో నుంచి జారిపడి తనపై అత్యాచారం జరిగినట్టుగా కట్టుక తల్లినట్లుగా వెల్లడించింది. యువతి కట్టుకథతో
100 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. మొత్తం 250 సీసీ కెమెరాలను జల్లెడ పెట్టారు పోలీసులు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు. యాప్రాల అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై పేరు చెడిపేయడం వివాదాస్పదమైంది. దీంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపైన ఉన్న మాజీ ఎంపీ నంది ఎల్లయ్య పేరును కనిపించకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య పేరును బ్లేడ్ రాయితో కొట్టి చెరిపివేశారని దళిత సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలా మాదిగలు పెద్దలు అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలా మాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను జనాభా దమాస ప్రకారంగా అందాలని మాదిగ దండోరా ఉద్యమం పోరాటం చేస్తూ 30 సంవత్సరాల కళ నెరవేరుకున్న సందర్భంగా మాలమాదిగల ఐక్యతతో మాలమాదిగల సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి పోరాటం చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఎంపిక ఉంటూ మాలమాదిగలకే కాకుండా అన్ని వర్గాలకు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి పేరు తొలగించడం అంటే ఈరోజు మళ్ళా మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం వాళ్ళను గుర్తించి ఈ మాలమాదిగలపై చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నా సరే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి మరి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్ ప్యారడైల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంజన్ కుమార్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి పూనుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషమని, కావాలనే కొందరు ముష్కరులు నిరసన పేరుతో హిందువులపై దాడులు చేసి చంపడం సరైంది కాదని నిరంజన్ యాదవ్ సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డిలో అన్నారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిరంజన్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయట పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ చంద్రజీ, సహదేవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, వీరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందాలంటి సంయుక్త మీనన్ నగరంలో సందడి చేశారు. ఏఎస్రావు నగర్లోని సాకేత్ మెయిన్ రోడ్డు, భవానీ నగర్లో ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్ తొలి షోరూంను ఆమె ప్రారంభించారు. చేతితో నేసిన పట్టుచీరల కాలానుగుణంగా ఆకర్షణ కలిగి ఉంటాయని అన్నారు. పట్టుచీరలు ప్రతి స్త్రీ వార్డ్రోబులో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. వేడుకల కోసం వ్యక్తిగతంగా సాంప్రదాయ చీరలను ధరించడం ఇష్టపడతానని సంయుక్త మీనన్ అన్నారు. పెద్ద విషెస్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ప్లేస్ నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ 20 years 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ ఇనాగ్రేషన్ చేయాలంటే ఆ జర్నీ ఏంటో వీ కెన్ ఓన్లీ ఇమాజిన్. సో ఇది ఒక స్టార్టింగ్ అని నేను చెప్తున్నా. ఇక్కడ నుంచి మీరు ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ డ్రీమ్ ఏంటో నాకు తెలీదు, కానీ ఇది ఫస్ట్ షోరూమ్ ఇది ఇనాగ్రేషన్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ ని మొదలు పెట్టడం అది సో మీరు ఇంకా ఒక 10 years లేకపోతే 5 years లో ఇంకా 50 షోరూమ్ అట్లా ఐ వాంట్ యూ టు గ్రో. ఆల్ ద బెస్ట్. ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీ టైప్ ఆఫ్ శారీస్ మా దగ్గర ఉంటాయి, తప్పకుండా ఇచ్చేసాయి. కంచిపట్టు, గద్వాలు,
and lightweight pattu, fancy, all type of sarees available. Prices మీకు 500 to 1.5 lakh దాకా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓపెనింగ్ ఆఫర్స్ టు మీకు ఎవ్రీ 10,000 పర్చేజ్ చేస్తే 3,300 సారీ గిఫ్ట్. ఎవ్రీ సారీస్ మీద మీకు 20 నుంచి 50% ఆఫ్ డిస్కౌంట్. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏఎస్ నగర్లో తెలిసినందుకు చాలా హ్యాపీ అండ్ గర్వపడుతున్నాను. ముఖ్యంగా నీలాంబరి సిల్క్స్ ఫస్ట్ షోరూమ్ ఇట్లాంటి ఇండియా లెవెల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ చెన్నైకి చాలా మంది బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మ్యారేజ్లు కానీ ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చాలా షోరూమ్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ పోకుండా జరుగుతూ ఉంది. ఇంకా ఇట్లాంటి షాప్స్ ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీల 42% బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీల మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ పార్లమెంటు సభ్యులు బి హనుమంతరావు, శాసనసభ మాజీ చైర్మన్ మసూదనాచారి హాజరయ్యారు. తర్వాత రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగిన తర్వాత అదే సిద్ధరామయ్యను, అదే రేవంత్ రెడ్డి గారు యాజ్ పిసిసి ప్రెసిడెంట్ గా ఏది కామారెడ్డిలో బహిరంగ సభలో ఏది 42% రిజర్వేషన్ అన్నాడు. దాన్ని అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు. కమిటీ వేశాడు. 150 కోట్లు శాంక్షన్ చేశాడు. అందరి సలహాలు తీసుకుని ఇంకా సరిపోదన్నాడు. దానికి కూడా 10 రోజుల్లో 15 రోజులు ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే, మనం పాత రికార్డుకి వద్దురా బాబు, ఇప్పుడు ఏం రికార్డు ఉంది దాని మీదే పోదాం. బెట్టింగ్ యాప్కి మరో విద్యార్థి బలైన ఘటన అత్తపూర్ రెడ్డి బస్సులో చోటు చేసుకుంది. మాసప్ ట్యాక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న పవన్ బెట్టింగ్లో ఒకేసారి ₹1,00,000 పోగొట్టుకున్నాడు. తన వద్ద ఉన్న ఐఫోన్, బుల్లెట్ బైక్ను సైతం అమ్మి బెట్టింగ్ వేశాడు. తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్లో పెట్టాడు. తీరా ₹1 కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవన్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ స్వస్థలం గద్వాల జిల్లాగా తెలుస్తోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రైలు మార్గంలో గంజాయి తరలిస్తున్న ముఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి బ్యాగ్ను రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగ్లో 6 లక్షల విలువ గల 13 ప్యాకెట్ల గంజాయిని సీజ్ చేశారు. ఆ బ్యాగ్ను ఎవరు పెట్టారో అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేడ్చల్ జిల్లా దస్తావేజు లేఖర్లో డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు మోకాల మీద నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం ద్వారా దస్తావేజు లేఖర్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి కలకలం రేగింది. సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రైల్వే అధికారులు నిర్వహించిన తనిఖీలు వేర్వేరు ప్రదేశాల్లో గంజాయిని గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తుండగా ఒరిస్సాకు చెందిన సమీర్ బీషోయ్ వద్ద 12.3 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 6.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని దాదర్కు తరలిస్తుండగా గుర్తించినట్టుగా ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు మున్నా నాయక్ పరారులో ఉన్నట్లుగా చెప్పారు. పట్టుబడిన నిందితుడిని రిమాండ్కు తరలించేటట్టుగా తెలిపారు. మానవత్వం మంటగలిసేలా ఓ వ్యక్తి సైకిల్లో ప్రవర్తించిన తీరు అల్వాల్లో వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కుక్క పిల్లలను చూస్తే ఎవరైనా ఇష్టంగా ముద్దు చేస్తారు. కానీ అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ విబి సిటీలో నివసించే ఇంటీరియర్ డిజైనర్ అయిన ఆశీష్ మాత్రం వీధి కుక్కలను చూస్తే సైకిల్లో మారిపోతాడు. తన అపార్ట్మెంట్లో రోజుల వయసున్న చిన్న కుక్క పిల్లలను ఇటుకలతో కొట్టి గొంతుపై కాలు పెట్టి తొక్కి
గోడకు కొట్టి చంపుతాడు. తను ఒక హైబ్రిడ్ కుక్కను పెంచుకున్నప్పటికీ వీధి కుక్కలు అంటే ఇతనికి తీవ్ర అసహ్యమని స్థానికులు తెలిపారు. అపార్ట్మెంట్ సెల్లార్లో రోజుల వయసున్న 5 కుక్క పిల్లలు ఉన్నాయి. వాటిని దుండగుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఘటనపై అసోసియేషన్ సభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లేష్ తెలిపారు. రాయదుర్గంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయ్ నగర్లో ఓ బిల్డింగ్ పై నుంచి దూకి సుల్తానా బేగం అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత 3 ఏళ్లుగా సాయిదుల్ షేక్ అనే అబ్బాయితో సుల్తానా ప్రేమలో ఉన్నారు. అయితే ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్ చూస్తున్నానండి. రాజ్ న్యూస్.